డ్రగ్స్ కేసు టాలీవుడ్ పై సునామీ దెబ్బ కొట్టింది. ఆరోపణల జడివానకే సినీ పరిశ్రమ అల్లాడిపోతోంది. మా వెంట ఎందుకు పడతారంటూ నిలదీస్తున్నారు సినీ జనాలు. తమనే టార్గెట్ చేస్తున్నారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు ఓవైపు. సిట్ ప్రశ్నిస్తే తప్పేమిటని వాదిస్తున్న వారు మరోవైపు. మొత్తం మీద డ్రగ్స్ కేసు విచారణపై టాలీవుడ్ రెండు వర్గాలుగా విడిపోయింది. Indian Police Service 57th batch. Batch number 32567. Trained at Dehradun. Topper in the batch. Krishna Manohar IPS, son of Surya Narayana. పోలీసుల వీరోచిత పోరాటాన్ని పలు సినిమాల్లో చూపిన టాలీవుడ్ ఇప్పుడు అదే పోలీసులను నిజ జీవితంలో ఎదుర్కొని వణికిపోతోంది. లాఠీ దెబ్బలు లేవు, థర్డ్ డిగ్రీ లేదు, వేధింపులు లేవు, కేవలం ప్రశ్నలే. ఆధారాలు చూపి కూపి లాగుతున్నారు సిట్ సభ్యులు. సినిమా వాళ్లకు మాత్రం నచ్చనిది ఇదే. తమను ప్రశ్నించకూడదంటున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆబ్కారీ భవన్ గడప తొక్కారు. ఇంకొందరు సిట్ ముందుకు రావాల్సింది. సిట్ విచారణ చేపట్టిన తొలి వారమే రామ్ గోపాల్ వర్మ ఫేస్బుక్ పోస్టింగ్ తో సిట్ పై చిందులు తొక్కారు. అకున్ సబర్వాల్ గారు వాళ్ళ టీం మెంబర్స్ కానీ అన్ని స్పెక్యులేషన్స్ వేరే వాళ్ళు చెప్పడానికి ఇక్కడ ఆస్కారం లేదు అని చెప్పకుండా వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడు 100% బయట వాళ్ళు నిజంగా అక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అనేది ఫీల్ అయ్యి దాని మూలాన వాళ్ళ మెంటల్ హెరాస్మెంట్, వాళ్ళ ఫ్యామిలీ ఆడియన్సెస్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ దే ఆర్ బీయింగ్ టార్గెటెడ్ లైక్ క్రిమినల్స్. ఇక్కడ ఏంటి జరుగుతుంది ఎంక్వైరీ, అక్కడ ఛార్జ్ లేదు, క్రైమ్ లేదు, ఏమీ లేదు ఇంతవరకు. అది వచ్చి ఒకవేళ ఉంటే అలాంటి ఎవిడెన్స్ దొరికి దాని తర్వాత ఎప్పుడో వస్తానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత తెలుస్తుంది ఏంటి ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా ఏంటి ఎంత ఉందని. బట్ టార్గెటింగ్ అండ్ మేకింగ్ దెమ్ లుక్ లైక్ క్రిమినల్స్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ క్లారిఫికేషన్ ఫ్రమ్ ది కన్సర్న్ అథారిటీస్ ఐ థింక్ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. ఎందుకంటే ఇట్ ఈస్ మెంట్ ఫర్ ద రెప్యుటేషన్స్ ఆఫ్ పీపుల్, ఆఫ్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. దట్స్ ద ఓన్లీ థింగ్ ఐఎమ్ సెయింగ్. ఏదో డ్రగ్ కేసులో ఉన్నాడంట, లేకపోతే ఇలా చూసాను సూపర్స్, అదొక్కటే వస్తుంది. ఎప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ మొదలై ఎప్పుడు ఎక్కడికి ఏమి రీచ్ అవుతుంది అనేది నోబడీ నోస్ దట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ కాల్డ్ విచ్ హంటింగ్. ఫర్ వాట్ రీజన్ ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే అప్పుడు సినిమా ఇండస్ట్రీకి పబ్లిసిటీ ఉంటుంది కాబట్టి ఈ పర్టికులర్ ఇష్యూకి మన అటెన్షన్ డ్రా చేయొచ్చు అనేది ఒక ఇంటెన్షనా, లేకపోతే వాళ్ళు కూడా అది అనుకోలేదా, ఐ డోంట్ నో. కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీ మనుషులు కాబట్టి పబ్లిక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి మనం కథలో దాని మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేది ఇది ఒక సినిమాని చేస్తున్నాం. ఫస్ట్ యాక్చువల్లీ దిస్ ఇస్ లైక్ ఎ ఫిల్మ్ అండ్ వన్ మోర్ ఫిల్మ్. బట్ ఈ ఫిల్మ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇట్ ఈస్ హర్టింగ్ పీపుల్, ఈస్ హర్టింగ్ పీపుల్స్ రెప్యుటేషన్స్ అండ్ దేర్ కన్సర్న్ ఫ్యామిలీస్. దానికి సెన్సిటివిటీ ఉండాలన్నది ఒకటే నేను చెప్తాను. వర్మ కామెంట్స్ ఇచ్చిన ధైర్యమో ఏమో గాని సినిమా ప్రముఖులు సిట్ దర్యాప్తుపై తీవ్రంగా మండిపడ్డారు. ఒంటికాలతో లేచారు. సినీ నటి వైఎస్ఆర్సీ ఎమ్మెల్యే రోజా సిట్ దర్యాప్తును పబ్లిసిటీ స్టంట్గా అభివర్ణించారు. నోటీసులు అందుకున్న ఈ 12 మంది తప్పులేదని తేలితే వాళ్లకు జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని రోజా ప్రశ్నించారు. నిజమైన నేరస్తులు ఎవరు అనేది ముందు మీరు విచారణలు చేసి దాంట్లో తెలుసుకున్న తర్వాత మీరు ఛానళ్లకు గనక తెలియచేస్తే అందరికీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే సినిమా వాళ్ళ జీవితం అద్దాల మేడ లాంటిది. ఒక రాయి మీరు వేస్తే అది పగిలిపోతుంది. రేపు అది తప్పు కాదని తెలిసినా అది మళ్ళీ మీరు నిర్మించి ఇవ్వలేరు. కాబట్టి ఈ విధమైన పబ్లిసిటీకి సిట్ అధికారులు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టి మరి నిజమైన నేరస్తులు ఎవరో, పెద్దవాళ్ళు, ఎంత పెద్ద పొలిటికల్ పవర్ కానీ వాళ్ళకి వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళని బయటకు తీసుకొచ్చి శిక్షిస్తే మేము కూడా సహకరిస్తాం. ఈరోజు కొంతమంది సినిమా ఆర్టిస్టుల్ని పబ్లిసిటీ కోసం, టీఆర్పీ కోసం ఛానళ్ళు కూడా అత్యుత్సాహాన్ని చూపొద్దండి. మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కుటుంబాలు ఉంటాయి, ఆడపిల్లలు ఉంటారు. సో వాళ్ళకి పెళ్లిళ్ళు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు మీరు పబ్లిసిటీ కోసం 6 మందిని విచిత్రంగా చూపిస్తున్నారు. రేపు ఆ కుటుంబంలో ఏదైనా మంచి కార్యం జరగాలి అంటే ఈరోజు మీరు విచారణ చేసిన వాళ్ళల్లో తప్పు చేయలేదని కొంతమంది నిరూపించబడినప్పుడు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ కుటుంబాలకి పోయిన పరువుని ఎవరు తీసుకొని వస్తారు? వాస్తవానికి డ్రగ్స్ కేసు సినిమా వాళ్లతో మొదలు కాలేదు. కొన్ని రోజుల క్రితమే డ్రగ్స్ ను హైదరాబాద్ లో పలు చోట్ల పట్టుకున్నారు. కెల్విన్ ముఠాను ట్రాప్ చేశారు. స్కూలు పిల్లలకు, కాలేజీ స్టూడెంట్స్ కు డ్రగ్స్ ను విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఆ తర్వాతే టాలీవుడ్ దగ్గరకొచ్చి కేసు బలంగా పాతుకుపోయింది. పక్కా ఆధారాలతో సిట్ 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చింది.
కానీ సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా టాలీవుడ్ నే టార్గెట్ చేశారంటూ వరుసపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. విప్లవ పంథాను ప్రశ్నించే నైజాన్ని సినిమాలో చూపించే ఆర్ నారాయణమూర్తి కూడా సిట్ ప్రశ్నల్ని సహించలేకపోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మేము సినిమాలు తీస్తుంటాం, మీకు చూపిస్తుంటామమ్మా. సిట్ అధికారులు వాళ్ళు మనకు సినిమా చూపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇంటర్వ్యూ దాకా వచ్చింది. మళ్ళీ క్లైమాక్స్ అంటే పూరి జగన్నాథ్ గారితో స్టార్ట్ అయ్యి శ్యామ్ కే నాయుడు గారితో అలా కొనసాగింపు చేస్తూ తరుణ్ గారు సుబ్బరాజు గారు లాగా అయిపోయి చార్మి గారు ముహమ్మద్ ఖాన్ గారు ఎంటర్ అయ్యి మళ్ళా రవితేజ్ గారు వచ్చిన తర్వాత దాంతో క్లైమాక్స్ అయిపోతుంది. అంటే వాట్ ఇట్స్ మీన్, ఈ డ్రగ్స్ అనేది మా సినిమా వాళ్ళు ఏమన్నా తీసుకున్నారు? అసలు మా సినిమా వాళ్ళు కూడా తీసుకున్నారు. అసలు గ్యారంటీ ఏంటి? మీరు రుజువు చేస్తున్నప్పుడు అసలు అడిగే విధానం ఎలా ఉండాలి? మేమేదో దోషులులాగా సినిమా ఫీల్డ్ అంటే మొత్తం ఇదైపోయినట్టుగా అది ఆ ఎక్స్పోజ్ ఆ విధానం ఏమవుతుందో, ఇంట్రాక్ట్ చేసే విధానం ఏమవుతుందో అది బాగాలేదమ్మా. ఏడుపు వస్తుంది నిజంగా. అంటే ఇంత దుర్మార్గం సినిమా ఫీల్డ్ అంటే ఇంత చులకనా? నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, రైట్? ఇలాంటి దశలో తప్పు చేసిన ఎవరైనా సరే పనిష్మెంట్ ఇవ్వాలి. అలాంటప్పుడు సంవత్సరాల తరబడి భారతదేశంలో డ్రగ్ ఇష్యూ ఇంత బీభత్సం అయిపోయి ఇంతమంది యువతను బీభత్సం చేస్తుంటే ఎంతోమంది పెద్ద పెద్ద నాయకుల బిడ్డలు, ఐఏఎస్ ఐపీఎస్ బిడ్డలు, కార్పొరేట్ కాలేజెస్లో, హై స్కూల్స్లో, చిన్న స్కూల్లో ఎంతోమంది ధనవంతుల బిడ్డలు చదువుకుంటున్నారు. వాళ్ళని చాలామంది డ్రగ్ ఎలాగ పీడిస్తుంది అని పేపర్లు చదువుతున్నాం. లోకం కోడేకి వస్తుంది. వాళ్ళని ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలే, ఏ ఇంటర్గ్రేషన్ చేయలా. ఇట్ రూట్స్ ఫస్ట్. అంతే తప్పితే ఇదంతా నాకు బాగాలేదమ్మా. అందుకని నేను అగర్వాల్గా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సినిమా వాళ్ళని పట్టుకుని ఇలాగ సినిమా మొత్తం ఈ డ్రగ్స్ అనే పోతున్న ప్రపంచంలో ఒక సినిమా మీడియా చెప్తే, సినిమా వాళ్ళు చెప్తే ఇంకెవరు వాడట్లేదు, ఇంక వీళ్ళే వాడుతున్నారు అన్నంత దుర్మార్గం ఉంది. ఈ టీవీ ఎక్స్పోజింగ్ ఈ మొత్తం డే బై డే గోయింగ్ ఆన్ దిస్ ఇంటర్గ్రేషన్. పేపర్లో మెయిన్ హెడ్లైన్స్ అదే, టీవీలో ఇది. వాట్ ఇట్స్ మీన్? దిస్ నాట్ కరెక్ట్. ఆఫ్టర్ సినిమా శాతం ఇంత కూడా లేదు. ద ఎక్స్పాండ్ లాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా డ్రగ్స్ అలవాటు పడిపోయి ఎంతమంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అరే డ్రగ్స్ రాకుండా ముందు మీరు చట్టాన్ని పొందలు పెట్టండి. డ్రగ్స్ అంటే కేవలం బాలీవుడ్కే పరిమితమని తాము భావిస్తున్నట్లు సినీ నటి సంజన చెప్పారు. కానీ దక్షిణాదిలో డ్రగ్స్ వ్యవహారం తమకు షాకింగ్ గా ఉందని చెప్పారామె. ఈ ఆరోపణలన్నీ అబద్ధాలే కావాలని తాను కోరుకున్నట్టు చెప్పారు సంజన. బాలీవుడ్ ఆర్టిస్ట్ గురించి నేను న్యూస్లో చదివాను, వీళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు, వాళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు. మన సౌత్లో ఇలా ఉంటారని నాకు ఇది వెరీ బిగ్ షాక్గా ఉంది. రోల్ మోడల్స్ ప్రతి ఒక్కరు ఇక్కడ. అంటే ఒక అమ్మాయిని చూస్తే మూవీలో తనలాగా ఉండాలని అందరూ ఊహించుకుంటారు. బట్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండడం అనవసరం అని అనిపిస్తుంది నాకు. బికాస్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్ పీపుల్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ అవుట్ ఇన్ ద న్యూస్, వాళ్ళకి చాలా సక్సెస్ ఉంది, చాలా డబ్బు ఉంది. అండ్ ఇవి అన్నీ హోప్ఫుల్లీ రూమర్స్ ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు చాలా బాధగా ఉండే అంటే యునో పూరి సార్ అంటే బుజ్జిగాడు టైం తర్వాత నుంచి నేను ఆల్మోస్ట్ ఆల్ ద మూవీస్ చూశాను. అండ్ పూరి సార్ ఇస్ లైక్ అ రోల్ మోడల్ ఇన్ మై మైండ్. సో ఇవి ప్రతి ఒక్క న్యూస్ ఏముందో దాని తర్వాత నేను పూరి సార్ వీడియో కూడా చూశాను, ఏం రిలీజ్ చేశారు. తన సార్కి కూడా చాలా బాధగా ఉందని. కానీ దేవుడిలో నేనేం కోరుకుంటానంటే, దేవుడా ఇవి అన్నీ అబద్ధాలు ఉండాలి, ఇవి అన్నీ రూమర్స్ ఉండాలి అని నాకు ఎక్కడో ఒక బాధగా ఫీల్ అయిపోయి నేను ఇలా కోరుకున్నాను. అండ్ పూరి గారి గురించి చెప్పాలంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ క్రేజీ ఆఫ్ ఫిల్మ్స్. సినిమా తప్ప ఇట్స్ చాలా తక్కువ వేరే టాపిక్ మాట్లాడడం. అండ్ యునో తన ఎనర్జీ చూస్తే నిజంగా లైక్ యునో గ్రేట్ కాన్షియస్నెస్ అబౌట్ ఫిల్మ్స్. యునో బికాజ్ ఎలా హీరోని చూపించాలో, ఎలా హీరోయిన్ని చూపించాలో, ఇది ఆరోపమే ఉంటే మంచిది అని నేను దేవుడిలో కోరుకుంటున్నాను జెన్యున్గా. బికాజ్ నాకు లావణ్య గారు తెలుసు, హిస్ బోత్ బ్యూటిఫుల్ కిడ్స్ తెలుసు. చాలా మంచి ఫ్యామిలీ అండి, చాలా మంచి ఫ్యామిలీ. అండ్ యూనో నాకు ఈ న్యూస్కి అండ్ మనిషికి బ్రెయిన్లో నాకు మ్యాచే కావట్లేదు. అంటే ఈ న్యూస్ మన పూరి సార్దా యూనో నాకు ఎనర్జీ డైజెస్ట్ చేసుకోలేకపోయారు. నేను ఇంకా డైజెస్ట్ చేయలేకపోతున్నాను యూనో. అండ్ ఇలాంటి టైంలో వాళ్ళ ఫ్యామిలీ చాలా బాధగా ఉంటుంది. నాకే ఎంత బాధగా ఉంటే ఫ్యామిలీకి ఎంత బాధగా ఉంటుంది. సో ఇవి అన్నీ దేవుడిలో నేను కోరుకుంటాను, దేవుడా ఇవి అన్నీ అబద్ధాలు ఉండాలి అని ఇప్పుడు కూడా కోరుకుంటాను. నేను కొన్ని బాలీవుడ్ ఆర్టిస్ట్ గురించి నేను న్యూస్లో చదివాను, వీళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు, వాళ్ళు డ్రగ్స్లో స్టక్ అయ్యారు. మన సౌత్లో ఇలా ఉంటారని నాకు ఇది వెరీ బిగ్ షాక్గా ఉంది.
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్నారన్న ప్రముఖుల వాదనతో విభేదించారు సినీ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి. ప్రశ్నించినంత మాత్రాన టార్గెట్ చేసినట్లు ఎలా అవుతుందని భిన్న స్వరం వినిపించారాయన. నిజాయితీని నిరూపించుకోవాలంటే సిట్ దర్యాప్తుకు హాజరు కావాల్సిందేనని పోసాని కరాఖండిగా చెప్పారు. పౌరుడిగా నేను ఆ తప్పు చేయలేదు అని చెప్పడం నా బాధ్యత. అడిగే హక్కు వాళ్ళకు ఉంది, హక్కులు మనం ఇచ్చాం. ఇందులో మా టాలీవుడ్ ఏం పరువు పోయింది మీరు చెప్పండి? ఏం పరువు పోలా? మనం సహకరిస్తే సొసైటీ బాగుంటుంది. నాకు తెలిసి వాళ్ళ తప్పు లేదు నేను అనుకుంటున్నా. ఎవరినైనా ప్రశ్నించే అధికారం ప్రభుత్వాలకు ఉంది. ఇందులో మనకు పోయిన అవమానం లేదు, టెన్షన్ లేదు, చెడ్డ పేరు ఏమీ లేదు. మరి తెలంగాణలో డ్రగ్స్ ఎలా అవుతున్నాయి? ఎక్కువ చూడండి మీరు, బయట నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు డ్రగ్స్, బయట నుంచి ఎవరు వస్తున్నారో వాళ్ళు అమ్ముతున్నారు. మరి వాళ్ళే మరి నైజీరియన్స్ ఎక్కడ ఉన్నారు? మనం ఎందుకు పిలుస్తాం నైజీరియన్స్ని? చదువుకోవడానికి, నేర్చుకోవడానికి ఇక్కడ వస్తారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని వాళ్ళు అమ్ముతున్నారు, పట్టుకున్నారు. పౌడాకి ఇది ఒక 2-3 కిలోమీటర్ల జాగా కాదు ఇది. తెలంగాణ అంటే కొన్ని వేల కిలోమీటర్ల పరిధి ఉంది. పోలీసులు ఎంతమంది తిప్పుకుంటున్నా 1,00,000 మంది ఉంటారు పోలీసులు తెలంగాణలో. మరి తెలంగాణ ప్రభుత్వం ఏం ఎంకరేజ్ చేస్తుంది డ్రగ్స్? ఎందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చేయాలి? ఏం తప్పు చేశారు కేసీఆర్ గారు పక్కన పెట్టండి. కేసీఆర్ అధికార పక్షం నిజాయితీగా ఉంది, వాళ్ళు డ్రగ్స్ ఏం వాళ్ళ. అధికార పక్షం ప్రతిపక్షం బాగానే ఉంది. తప్పు చేయడానికి ఎవడైనా ఒకటే. అధికార పక్షంలో ఒకటి ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఒకటి ఉండొచ్చు, మా ఇంటి ఒకటి ఉండొచ్చు. ఎక్కడ తప్పు ఉందో ఎత్తి చూపించండి, ప్రూవ్ చేయండి, బొక్కలో పెట్టండి, అయిపోయా. దానికి అవమానం జరిగిందంటానికి ఏంటంటున్నా? డ్రగ్స్ సప్లై చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు టీడీపీ ఎంపీ సినీ నిర్మాత మురళీమోహన్. అలాగే డ్రగ్స్ కి అలవాటు పడిన వారిని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపాలని సూచించారాయన. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే ఉందా, బయట కూడా ఉందా అని ఆలోచిస్తే బయట కూడా ఉంది చాలా. ఇవాళ కాలేజీల్లో ఉన్నాయి, హై స్కూల్స్లో ఉన్నాయి, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అందరూ చేస్తున్నారు, ఐఏఎస్ ఆఫీసర్ పిల్లలు ఉన్నారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. అయితే వీళ్ళెవ్వరి గురించి మాట్లాడకుండా ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, సినిమా వాళ్ళ మూలంగానే ఈ డ్రగ్స్ వస్తున్నాయని ప్రచారం చేయడం మాత్రం కరెక్ట్ కాదు. తెలుసో తెలియకో తప్పులు చేస్తే వాళ్ళ పరిస్థితుల మూలంగా అలాంటి వాళ్ళని ఎలా రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళని ఎలా మళ్ళీ సన్మార్గంలో పెట్టాలని ఆలోచించాలి తప్ప వాళ్ళని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదు. అలాగే దీన్ని వ్యాపారంగా చేసుకొని ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తున్న వ్యాపారస్తులు మాత్రం చాలా కఠినంగా శిక్షించాలి. మొత్తం మీద సినీ పరిశ్రమలో సిట్ దర్యాప్తు తీరును తప్పుపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారు. అయితే దర్యాప్తును వ్యతిరేకిస్తున్న సినీ ప్రముఖుల తీరును సామాజిక మాధ్యమాలలో ప్రజలు మాత్రం తీవ్రంగా తప్పుపడుతున్నారు. అయితే పబ్లిక్ పల్స్ను టాలీవుడ్ గ్రహిస్తుందా? ధైర్యంగా నిలబడి సిట్ దర్యాప్తునకు సహకరించి టాలీవుడ్ ప్రముఖులు నిప్పులా బయటకొస్తారా? నిజాయితీని నిరూపించుకుంటారా అన్నదే హాట్ టాపిక్.